బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా అవతరించిన నిఖిల్ 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు మారుతి లగ్జరీ కారును బహుమతిగా పొందాడు. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు ఓటీటీ కలిపి ఏ సీజన్ లో కూడా ప్రైజ్ మనీ 50 లక్షలకు మించి లేదు. అయితే తొలిసారిగా 55 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు నిఖిల్. బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి గ్రూప్ గేమ్ ఆడుతున్నాడని ముద్రపడిన నిఖిల్ చివరికి తాను గ్రూప్ గేమర్ కాదు, సేఫ్ గేమర్ అని ప్రూవ్ చేసుకుని సీజన్ 8 విజేతగా నిలిచాడు. అసలు నిఖిల్ కావ్యతో బ్రేకప్ చేసుకోవడానికి గల కారణాలేంటి, కన్నడ ఆర్టిస్ట్ అయిన నిఖిల్ కి తెలుగులో ఆఫర్స్ ఎలా వచ్చాయి, నిఖిల్ విన్నర్ అవ్వడానికి తన గ్రూప్ గేమే కారణమా, కావ్య నిఖిల్ ఫేక్ పర్సన్ అని ఎందుకు చెప్పింది వంటి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ నిఖిల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, ఫటాఫటా లైక్ కొట్టేయండి. మలియాక్కల్ అలియాస్ నిఖిల్ ఇతను 1990 జూన్ 28న కేరళలోని కొచ్చిన్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి శశి మలియాక్కల్, తల్లి సులేఖ. ఇదిలా ఉంటే ఇతని తండ్రి జర్నలిస్ట్ గా పనిచేస్తే తల్లి మలయాళంలో మూవీస్ లో మరియు సీరియల్స్ లో చిన్న చితక సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఉండేది. అలా జర్నలిస్ట్ అయిన శశి గారు సులేఖ గారిని ఒక ఇంటర్వ్యూ కోసం కలువగా అప్పటి నుంచి వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి ప్రేమలో పడ్డారు. ఎప్పుడైతే పెళ్లై వీరికి 3 పిల్లలు పుట్టారో అప్పటి నుంచి పని నిమిత్తం నిఖిల్ తండ్రి ఫ్యామిలీతో మైసూర్ కు వచ్చి సెటిల్ అయ్యారు. ఇక నిఖిల్ తల్లి ఆ తర్వాత కన్నడ సీరియల్స్ లో మరియు మూవీస్ లో తల్లి వదిన పాత్రలు చేస్తూ భర్తకి ఆర్థికంగా కూడా తన తోడ్పాటును అందించింది. అలా కొన్నిసార్లు నిఖిల్ కూడా తనతో పాటే షూటింగ్ కి తీసుకువెళ్లడంతో నిఖిల్ షూటింగ్ వాతావరణం నచ్చి తను కూడా యాక్టర్ అవ్వాలని బలంగా నిశ్చయించుకున్నాడు. ఇక నిఖిల్ తన స్కూలింగ్ ని మైసూరులోని బడన్ పౌల్ పబ్లిక్ స్కూల్లో చదివాడు. బెంగళూరులోని ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అలా తన బీటెక్ పూర్తయ్యాక జాబ్ చేయడం ఇష్టం లేని నిఖిల్ కి సినిమాలో హీరో అవ్వాలని ఉందని తన తండ్రికి చెప్పగా, సినిమా అనేది నిలకడలేని ఉద్యోగమని, అక్కడ సక్సెస్ అవ్వడం కష్టమని, ఏదైనా చదువుకు తగ్గ జాబ్ ను చూసుకోమని చెప్పడంతో నిఖిల్ కి వేరే దారి లేక బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ లో జాయిన్ అయ్యాడు. అలా 2 సంవత్సరాలు జాబ్ చేశాక ఆ జాబ్ బోర్ కొట్టడంతో రిజైన్ చేసి తన తండ్రికి ఇష్టం లేకుండా తల్లి సపోర్ట్ తో నిఖిల్ మూవీస్ లో ట్రై చేయడం మొదలు పెట్టాడు. అలా గాంధీనగర్ లో 6 నెలలు ట్రై చేసినా ఫలితం లేకుండా పోయింది. అయినా దృఢ నిశ్చయంతో కంటిన్యూస్ గా ట్రై చేయడంతో మహేష్ అనే కొత్త డైరెక్టర్ ఊటీ అనే మూవీని న్యూ కమర్స్ తో ప్లాన్ చేసి అందుకు ఆడిషన్స్ నిర్వహించారని తెలుసుకుని నిఖిల్ అక్కడికి వెళ్లడం జరిగింది. ఇక నిఖిల్ కి యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ తన యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో ఆ మూవీలో ఒక సపోర్టింగ్ రోల్ ని ఇవ్వడం జరిగింది. ఇక ఈ సినిమా 2016 ఏప్రిల్ 29న రిలీజ్ చేయగా ఆ మూవీ ఫ్లాప్ అయింది. ఇక ఆ తర్వాత నిఖిల్ చిన్న చితక పాత్రలు చేసినా అతనికి అంతగా గుర్తింపు రాలేదని చెప్పాలి. ఇక ఆ తర్వాత నిఖిల్ యాక్టింగ్ ఫిట్నెస్ వైపు దృష్టి సారించాడు. ఇక ఆ తర్వాత ఫోటోషూట్ చేసి ట్రై చేసేటప్పుడు మలయ మంత్రాలయ అనే సీరియల్ కి ఆడిషన్ జరుగుతుందని తెలుసుకుని సీరియల్ లోనైనా తన లక్ ని ట్రై చేయాలని ఆడిషన్ లో పాల్గొనగా నిఖిల్ కి ఒక సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సీరియల్ 2018 కలర్స్ కన్నడలో టెలికాస్ట్ అయి మంచి జనాదరణ పొందింది. ముఖ్యంగా నిఖిల్ చేసిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చినా కూడా అతనికి సపోర్టింగ్ రోల్స్ ఇచ్చేవారే తప్ప మెయిన్ లీడ్ గా పాత్రలు వచ్చేవి కావు. అంతేకాకుండా నిఖిల్ చేసే పాత్రకి మొదటిగా పేమెంట్ ఇవ్వకపోవడంతో తను ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డారు. ఇక అదే సమయంలో శర్మితా గౌడ్ అనే సీరియల్ ఆర్టిస్ట్ తెలుగులో కన్నడ ఆర్టిస్టులకు మంచి ఆదరణ ఉందని, అక్కడ ట్రై చేస్తే ఖచ్చితంగా ఛాన్స్ వస్తుందని చెప్పడంతో నిఖిల్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ కి తన ప్రొఫైల్ ఇచ్చి సీరియల్స్ లో ఛాన్సులు అడగడం మొదలు పెట్టారు. ఇక అదే సమయంలో కలర్స్ కన్నడకి చెందిన ఒక టీం తెలుగులో గోరింటాకు అనే సీరియల్ ని ప్లాన్ చేసి అందులో కొత్త ఆర్టిస్టులను తీసుకోవాలని చూస్తున్నప్పుడే నిఖిల్ ప్రొఫైల్ ని చూసి పార్థ అనే క్యారెక్టర్ కి సెలెక్ట్ చేస్తే కావ్యశ్రీ గౌడ అనే అమ్మాయిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఇక గోరింటాకు సీరియల్ 2019 స్టార్ మాలో టెలికాస్ట్ అయి మొదటి ఎపిసోడ్ నుంచి సీరియల్ కు మంచి ఆదరణ రావడంతో ముఖ్యంగా నిఖిల్ కావ్య జోడి జనాలకు బాగా నచ్చడంతో ఈ సీరియల్ సక్సెస్ఫుల్ గా దూసుకుపోయింది. ఇక అలా ఈ సీరియల్ షూటింగ్ జరిగేటప్పుడే నిఖిల్ కి కావ్యకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అందుకు తోడు గోరింటాకు సీరియల్ పూర్తవగానే ఓయిలమ్మ అనే సీరియల్ లో కూడా కలిసి చేయడంతో వీరి పెళ్లి విషయాన్ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి తమ పేర్ల మీద 2021 జూన్ 4న కాని అనే యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసి దాని ద్వారా హానా పిల్లంట అనే వెబ్ సిరీస్ ని మరియు తమ డైలీ రొటీన్ కి సంబంధించిన వీడియోస్ ని కూడా అప్లోడ్ చేస్తూ తమ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉండేవారు. అలా నిఖిల్ కావ్యతో రిలేషన్ లో ఉంటూనే ఊర్వశివో రాక్షసివో, కలిసి ఉంటే కలదు సుఖం, స్రవంతి అనే సీరియల్స్ చేస్తూ దూసుకుపోతుంటే గోవా గోరింకా అనే సీరియల్ తో బిజీ అయ్యారు. ఇక ఆ మధ్యలో వీరిద్దరూ కలిసి నీతోనే డాన్స్ షో అనే షోలో కూడా పాల్గొని తమ డాన్స్ స్కిల్స్ తో అభిమానుల్ని అలరించారు. ఇదిలా ఉంటే కిరాక్ బాయ్స్ అనే కిలాడి గర్ల్స్ అనే షోలో నిఖిల్ టీం విన్ అవ్వడంతో ఇతని క్రేజీని చూసిన బిగ్ బాస్ టీం నిఖిల్ కి సీజన్ 8 కోసం ఆఫర్ చేయగా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని అందుకు ఒప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా నిఖిల్ బిగ్ బాస్ షోకి వెళ్లడానికి రోజుకు 15,000 రూపాయల రెమ్యునరేషన్
డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఒక ఇంటర్వ్యూలో నిఖిల్ ని తన పెళ్లి గురించి అడగ్గా అందుకు నిఖిల్ కావ్య చాలా మంచి అమ్మాయని, ఆమె తనకు బెస్ట్ ఫ్రెండ్ గా ఉండడం తన అదృష్టమని, కానీ తాను ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచించనని, ఇంట్లో కూడా ప్రెజర్ లేదని, భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పలేమని చెప్పడంతో ఇతను ఫ్యాన్స్ అందరూ బిగ్ బాస్ షో తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటవుతారని అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ కిరాక్ బాయ్స్ అనే కిలాడి గర్ల్స్ షో జరిగేటప్పుడు అంటే 5 నెలల నుంచి వీరిద్దరూ కలిసి యూట్యూబ్ లో వీడియోస్ చేయడం మానేసి సోషల్ మీడియాలో కూడా ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. అలా భిన్నాభిప్రాయాల వలన గొడవలు వచ్చుంటాయని, త్వరలోనే మళ్ళీ కలుస్తారని వీరి ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అది జరగలేదు. అంతేకాకుండా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ ని నాగార్జున తన రిలేషన్ స్టేటస్ గురించి అడగ్గా ప్రస్తుతం తాను సింగిలేనని, కేవలం ఆట మీదే ఫోకస్ చేయడానికి బిగ్ బాస్ లోకి వెళ్తున్నారని, తన పెళ్లి విషయం తన తల్లికి అప్పగించానని చెప్పడంతో అసలు నిఖిల్ కావ్య మధ్య ఏం జరిగిందనే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. నిఖిల్ ఒక ఎపిసోడ్ లో మాత్రం తన లవ్ స్టోరీ గురించి చెప్పడం మొదలు పెట్టాడు. అలా తన 6 ఏళ్ల ప్రేమ విడిపోతుందని అనుకోలేదని, బిగ్ బాస్ అయిపోయాక తను డైరెక్ట్ గా అమ్మాయి దగ్గరికి వెళ్లి నిల్చుంటాడని, తన కొట్టినా తిట్టినా పర్వాలేదు కానీ తనని వదలనని, ఏది ఏమైనా ఆ అమ్మాయి తన భార్యని కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయ్యాడు. దీంతో ఈ వీడియో వైరల్ అవ్వడంతో కావ్యశ్రీ అందుకు స్పందిస్తూ మాస్క్ వేసుకుని నటించే వాళ్ళని చూసి మోసపోవద్దు, ఫేక్ మనుషులు పరిస్థితులకు తగ్గట్టుగా తమ అసలు రంగును బయట పెడుతూ ఉంటారు, ఆ మాస్కులు పూర్తిగా తొలగిపోయే వరకు ఎదురు చూడండి అంటూ నిఖిల్ సెల్ఫీస్ అని, గేమ్ లో తను గెలవడానికి సింపతిని క్రియేట్ చేసేందుకు తన పేరును వాడుకుంటున్నాడని ఇండైరెక్ట్ గా చెప్పడంతో నిఖిల్ కి కొంతవరకు నెగిటివిటీ వచ్చింది. ఇక నిఖిల్ బయట తన పిఆర్ టీమ్ కి 10 లక్షల బడ్జెట్ నుంచి సోషల్ మీడియాలో డే 1 నుంచి ఫుల్ పబ్లిసిటీ చేసుకుంటూ నిఖిలే విన్నర్ అని ప్రచారం చేయడంతో ఆడియన్స్ అందరూ సీజన్ 8 లో నిఖిల్ ని గెలిపించారనే వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నిఖిల్ గెలుపుపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.